విషాదరణ్ మహారాజ్ ఉన్నారు డిఎస్పీ పార్టీకి సంబంధించి నిజ నిర్ధారణ కమిటీ ఏం చేస్తుంది అక్కడికి పోయిన తర్వాత మీరు పోయిర్రు అరెస్ట్ అయ్యారు తీసుకొచ్చి హైదరాబాద్లో వదిలిపెట్టరు దీక్ష చేసిర్రు ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన వచ్చింది ప్రకటనలో స్పష్టత ఉందా మహారాజ్ గారు 100% అస్పష్టమైనటువంటి నిర్ణయం గవర్నమెంట్ తీసుకుంది. అది సంపూర్ణ న్యాయం జరిగే విధంగా బాధితులందరికీ సంపూర్ణ న్యాయం ప్రభుత్వం నుంచి వచ్చే విధంగా మేము మాట్లాడడానికా మాకు అవకాశం లేదు. మేము కలెక్టర్తో మాట్లాడడానికి పోతే మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. మరి ఏ విధంగా దీనికి మార్గం ఏంటి అని కవిత గారు నేను జస్టిస్ చంద్రకుమార్ దగ్గరకు పోయి సార్ ఇట్లా ఉంది పరిస్థితి, న్యాయం గవర్నమెంట్ నుంచి కంప్లీట్ కావడానికి మేము పోతే గవర్నమెంట్ మమ్మల్ని అరెస్ట్ చేస్తామని. అయ్యా నేను కలెక్టర్కి ఒక విజ్ఞాపన పత్రం ఇస్తా, మీరు ఇట్లా చేసిందంతా తప్పని డీటెయిల్స్ అన్నీ రాసుకొని బాధితులను తీసుకొని నిన్న ఖమ్మం కలెక్టర్ దగ్గరికి పోతే 100 మంది పోలీసులు వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేసి 10 పోలీస్ స్టేషన్లు తిప్పారు. మేమేమంటున్నామంటే ఆ పరిస్థితి నుంచి హైదరాబాద్ వచ్చి వెంటనే జస్టిస్ చంద్రకుమార్ గారిని కలిసి వారితోటి ఒక నిజ నిర్ధారణ కమిటీగా మీరే వెళ్ళండి అని, అందులో ఒక 12 మంది సభ్యులుగా మీరే ఏర్పాటు చేసుకోండి అంటే వారు ప్రొఫెసర్లని, జ్యుడిషియరీకి సంబంధించిన వారిని, అడ్వకేట్స్ని, జర్నలిస్టుల్ని, రకరకాల నిపుణులతో ఒక న్యూట్రల్ తటస్థ వైఖరితో ప్రభుత్వం చేసినటువంటి ఆ కార్యక్రమాన్ని చాలా సత్యాన్వేషణతోటి డిస్కవరీ చేసి ఒక రిపోర్ట్ తయారు చేసి గవర్నమెంట్కి ఇవ్వడానికి బయలుదేరుతున్నారు. కాబట్టి వాళ్ళకి గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి. రేపు కలెక్టర్ వారితో కూర్చోవాలి, 1 అవర్ కూర్చోవాలని మేము అంటున్నాం. గంట సేపైనా కూర్చొని అన్ని విషయాలు కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ చెప్పాలి. తర్వాత వాళ్ళు బాధితులను కలుస్తారు, డెఫినెట్గా భూమి దగ్గరికి వెళ్తారు, ఆ భూమిని పరిశీలిస్తారు. ఈ భూమి స్వభావం ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు డిస్మెంటల్ చేసినారని అణువున వాళ్ళు చూస్తారు. కలెక్టర్ గారిని కలుస్తారు. టోటల్ గవర్నమెంట్ సహకరించాలని, అది ఒక న్యూట్రల్, ఒక రిటైర్డ్ జస్టిస్, ఒక పేరున్న వ్యక్తి, ఒక గ్రేట్ హానర్ వ్యక్తి జస్టిస్ చంద్రకుమార్కి ప్రభుత్వం సహకరించాలని కోరుతా ఉన్నాం. మీరు చేసిన ఆరోపణలు ఉన్నాయాడ బయట నిజంగా మంత్రులకు సంబంధించిన భూముల కోసమే వీళ్ళని ఖాళీ చేపిస్తూ ఉన్నారు అనేటువంటిది ఎందుకు గూలగొట్టిరు, ఎందుకు మళ్ళీ 300 మందికి ప్రకటన చేసిరు, పునరావాసం కల్పిస్తారు? ప్రభుత్వాన్ని అడుగుతున్న డిమాండ్లని పరిపూర్ణం చేయకపోతే ఆరోపణలు నిజమైన అర్థం. మేము ఆరోపణలు పెడుతున్నాం, దీంట్లో మంత్రులు ఉన్నారు, దీంట్లో ప్రభుత్వం ఉంది, ఇది వ్యాపారం చేయడానికి చేస్తున్నారు, ఇది దొంగల ముఠ అంటున్నాం. ఇది ఎప్పుడు ప్రూవ్ అయింది? ప్రజల తరఫున అడుగుతున్న డిమాండ్లన్నీ సత్వరంగా సంపూర్ణంగా ప్రభుత్వం పరిశీలించి న్యాయం చేయకపోతే మా ఆరోపణలు నిజమైన అర్థం. దట్స్ ఆల్. ఒకటి మొన్నటిదాకా విశారదన్ ఇండివిజువల్గా పోరాటం చేసిండు, గొంతెత్తిండు, కవితతో కలవడానికి రీజన్ ఇది. పావును చంపడానికి కర్రలు తీసుకుంటాం, చెరొక కర్ర. నా ఒక్కడితో విమర్శలు వస్తూ ఉన్నాయి విశారదన్ సంబంధించిన విషయంలో. ఒక ఇష్యూ బేస్లో అంటే మీరు చెప్తున్నదండి విశారదన్ గారు, మీరు తీసుకున్నటువంటి ఇష్యూ పేద ప్రజల కోసం, ఇల్లు కూలగొట్టు, దాంతో ఎవరితోనే కలవచ్చు, దాంట్లో క్వశ్చన్ లేదు. వస్తున్న విమర్శల పైన మీ ఆన్సర్ ఏంటి? విమర్శ ఏంటి చెప్పాలి కదా. మీరు ఆమెతో ట్రావెల్ చేయడం, మొన్నటిదాకా బీఆర్ఎస్ ఉన్నప్పుడు వాళ్ళనే తిట్టిరు, వీళ్ళందరినీ తిట్టి మళ్ళీ ఇప్పుడు అటాచ్ కావడానికి రీజన్ ఏంది? వస్తున్నా నేనేమంటే ఖమ్మం బాధితుల విషయంలో బీఆర్ఎస్ని కలిశాను, బీజేపీని కలిశాను, సిపిఐ కలిసినా, సిపిఎంని కలిసినాం, ఎంఎల్ పార్టీని కలిసినాం, కోదండరామ్ గారిని అడిగినాం, మురళీని అడిగినాం, గవర్నమెంట్లో ఉన్న వాళ్ళని ఇంతమందిని అడిగి పలానా ఇష్యూని పరిష్కారం చేద్దాం పోదాం పా అన్నాం. కమ్యూనిస్టులు రాలే, బీఆర్ఎస్ రాలే, ఎవరు రాలే. కవిత గారిని రమ్మన్నాం, వారు అద్భుతంగా వచ్చిండ్రు, మాకన్నా ఎక్కువ అందులో భాగస్వాములై పనిచేసిండ్రు. ఇంకంతకన్నా గొప్ప విషయం ఇష్యూ బేస్డ్ సార్, అట్లా కాదు. ఇష్యూ బేస్డ్ సంఘటనల రీత్యా, అన్యాయాల రీత్యా ప్రజా సమస్యల పరిష్కారం కొరకు డెఫినెట్గా వివిధ సంఘాలని, వివిధ పార్టీలని కలుస్తాం. ఒక్కరి శక్తితో 1,00,000 సమస్యలు, ఒకరి శక్తితో మొత్తం సమస్యలు ఎట్లా పరిష్కారం అయితే ఇంపాసిబుల్ కదా. డెఫినెట్గా కవిత గారు ఎంత దాకా ప్రయాణం చేస్తారో వారితోటి కొన్ని సమస్యలు పరిష్కరించడానికి వెళ్తాం. వారు ఎవరు ఏంటి ఇవన్నీ ఎందుకు సార్ మాకు? ఇన్ ఫ్యూచర్ కూడా కవితతో ట్రావెలింగ్ ఉంటుందా? జాగృతి పార్టీగా మారబోతుంది, నెల లోపల పార్టీగా రాబోతున్నారు. వారి సామాజిక న్యాయ బద్ధత మీద ఆధారపడి ఉంటుంది. వారు సామాజిక న్యాయ సూత్రాన్ని అద్భుతంగా తీసుకొని ముందుకెళ్తే అంతే స్థాయిలో మా ప్రయాణం ఉంటుంది. షూర్. అంటే ఆమె గ్రౌండ్లోకి వెళ్ళబోతా ఉన్నారు, పాదయాత్ర చేస్తూ ఉన్నారు, మీరు పార్టీతో మీరు పాదయాత్ర చేసారు, దీక్షలు చేస్తారు, జనాలనే ఉంటారు. ఆమె ఎజెండా, ఇద్దరు ఎజెండా అంటే కలిసిపోయే అవకాశం ఉందా? మీరు ఏ అంశం? బేసిక్ పాయింట్ ఏంటి బాయ్ సార్, ఇప్పుడు కవిత గారు ఒక సామాజిక న్యాయ సూత్రాన్ని మాట్లాడారు. దాని ఆచరణాత్మకంగా ఆ సామాజిక న్యాయ దిశగా ఎంత తీవ్రతతో పనిచేస్తారో దానికి తగ్గట్టుగా మా ప్రయాణం ఉంటుంది, కలిసి ప్రయాణం. కానీ ఒకటి మాత్రం గ్యారంటీ ఇవ్వాలి, అదేమో భవిష్యత్ ప్రయాణం. నేనేమన్నానంటే ప్రజా సమస్యలు, ప్రభుత్వం ఇచ్చిన హామీలు, రోడ్డు మీద బయట అనేక సంఘటనలు, కర్లరాశి జరిగిన సంఘటనలో వారు ఇన్వాల్వ్ అయ్యారు. మొన్న మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు ఆ దాడి జరిగిన దాని మీద ఒక పెద్ద కొమెర సంఘటనలో మేడం గారు ఇన్వాల్వ్ అయ్యారు.
సంఘటనలు రీత్యా డెఫినెట్గా ఇన్వైట్ చేస్తాం, మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాం, వేదికలు ఇన్వైట్ చేస్తాం, మురళీ సార్ని రమ్మంటాం, కోదండరామ్ సార్ అని ఉంటాడు తెలుసుగా, పాపం ఆయన్ని రమ్మంటాం. వస్తుండా ఆయన బతకకుండా అయిపోయింది కదా సార్. అట్లా ఈ మనిషి అర్థం కావట్లేదు, అయినా వారిని పిలుస్తున్నాం. ఒకటి మీరు ఆ, క్షేత్రస్థాయిలో అణగదొక్కబడినటువంటి వర్గాల కోసం మీరు గొంతెత్తిరు, వాళ్ళ కోసమే నా పోరాటం అని స్టేట్మెంట్ చేసిరు. మీ కార్యాచరణ కూడా అదే ఉంది. దాదాపు ఇప్పటివరకు ఎక్కడే డివేట్ అయితే కాలేదు. అఫ్ కోర్స్ ఈ రోజు మీరు కవితతో ఉన్నా కూడా ఎజెండా వచ్చేసి పేద ప్రజలే, ఇట్స్ ఓకే. కానీ ఇక్కడ కవిత ఎజెండా డిఫరెంట్. కవిత సీఎం కావాలనుకుంటుంది, మొట్టమొదటి మహిళా సీఎం కావాలనుకుంటుంది. తప్పు లేదు, ఆమె ఆలోచనని మనం తప్పు పట్టడానికి లేదు. మీరేమో బడుగు బలహీన వర్గాలు సీఎం కావాలి రాష్ట్రానికి అంటున్నారు. ఎట్లా మరి ఎట్లా కలిసిపోతారు? అది రాజకీయ స్నేహం అయితే మీ ప్రశ్నకి సమాధానం ఉంటుంది. రాజకీయ స్నేహం కాదు, ఇష్యూ బేస్డ్ స్ట్రగుల్. తెలంగాణలో జరుగుతున్న అతి భయంకరమైన క్రూర దోపిడీని, తెలంగాణ భూమినే అమ్ముతున్న రేవంత్ రెడ్డిని, తెలంగాణలో అనేక సంఘటనలు, అన్యాయాలు, స్కూల్స్ లేవు, హాస్పిటల్స్ లేవు, ఉపాధి లేదు, ప్రజల సమస్యలు, ప్రభుత్వం ఇచ్చిన హామీలు, వీటన్నింటి పట్ల మాత్రం ఒక భారీ భయంకరంగా దేశం ఇప్పటిదాకా చూడని ఒక యుద్ధం చేస్తాం. ఆ యుద్ధానికి కవిత గారిని ఆహ్వానిస్తాం. సంఘటనల రీత్యా, సమస్యల రీత్యా మాత్రమే పిలుస్తాం. వారితో రాజకీయ స్నేహం అన్నప్పుడు మీరన్న క్వశ్చన్ వస్తుంది. ఇంకొక క్వశ్చన్ ఉంది. ఒకటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ ఇప్పుడు గతంలో ఉన్నప్పుడు అనేక అంశాలు మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇట్లాంటి అంశాలు వచ్చినప్పుడు నోరు మెదపట్లేదు, ఎవరు మాట్లాడట్లేదు. ప్రతిపక్షాల మీద విమర్శలు వచ్చినప్పుడు కేటీఆర్ మీదనో, కవిత మీదనో, లేకపోతే మీలాంటి వాళ్ళ మీద వస్తే మాత్రం స్టేట్మెంట్స్ వస్తూ ఉన్నాయి. ఈ పబ్లిక్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఎందుకు మంత్రులు కానీ మిగతా స్థాయిలో మాట్లాడలేదు, ఓపెన్ స్టేట్మెంట్ చేయట్లేదు మద్దతుగా? ఎవరికి మద్దతు అంటే పేదలకు. వాళ్ళు ఎందుకు మాట్లాడతారు సార్? ఇప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్ని రమ్మన్నాం సార్. ఇప్పుడు మొక్కుబడిగా ఖమ్మం వస్తున్నారు అన్ని పార్టీలు, ఈవెన్ బీజేపీ వాళ్ళు కూడా వచ్చారు. ఒకటే రోజు, ఒకటే నిమిషం, ఒకటే రోజు కాదు, ఒకటే రోజులో 1 గంటలో 1 నిమిషం వచ్చిపోతాను. 1 నిమిషం మేము రాలేదే. కొమెర బాధితుల్ని ఈ రోజుకి పట్టుకొని ఇప్పుడు కలెక్టర్ని కలిసి వచ్చారు వీళ్ళు. రాఘవేంద్రరావు, బాలన్న వీళ్ళందరూ పోయి కొమెర బాధితులు ఈ రోజు కలెక్టర్ని కలిసి, పోలీసుల మీద పోరాటం మాది నడుస్తూనే ఉంటుందా? కలెక్టర్ ఇవ్వాల్సింది ఇవ్వాలి కదా, వాళ్ళకి ఇల్లు ఇవ్వాలా, ఉద్యోగం ఇవ్వాలా, ఏదో అమౌంట్ ఇవ్వాలి, అవి ఇస్తానంటే అవన్నీ తీసుకున్నారు. ఇవ్వాలి, బాధితులకు హ్యాండ్ ఓవర్ చేసిండ్రు, పోరాటం నడుస్తూ ఉంటుంది. మేము టేకప్ చేస్తే ఇంకా చెప్పనా బాయ్ సార్, మన కొంపలో ఒక సమస్య ఉంటుంది, తిరుగుతామా లేదా, మన కొంపలో ఒక సమస్య పడుతుంది. ఆ సమస్య కోసం ప్రాణం పోయిందాక పిచ్చి లేచినట్టు తిరుగుతాం, గడ్డాలు మీసాలు పెంచుకొని. సమాజంలో సమస్య జరిగింది అట్లే తిరగాలను. ఒకటి ఫైనల్ విషయాలు కంక్లూడ్ చేస్తాను. వచ్చేటువంటి జనరల్ ఎలక్షన్స్ తర్వాత సీఎం అభ్యర్థి ఎవరు ఉండాలి, ఏ వర్గాల నుంచి ఉండాలి? ఇప్పటికే బీసీల నుంచి ఎవరు సీఎం కావాలనే విమర్శ ఉంది. దళితుల నుంచి ఎవరిని పెద్దగా కన్సిడర్ చేయట్లేదు. సీఎం పోస్ట్ గురించి మాట్లాడాను సార్. పార్టీ ఏదైనా కానీ హోల్ రాజ్య స్వభావం మారాలి. అంటే కింద బాటం గ్రామ సర్పంచ్ నుంచి ముఖ్యమంత్రి వరకు స్ట్రక్చర్ అంతా మారాలి. ఒక పోస్ట్ మారితే సమాజంలో రాడికల్ రెవల్యూషన్స్ రాదు. మరి అదే ఎవరు ఏమంటారంటే అది సింబాలిక్ మాత్రమే. ఒకళ్ళైతే సింబాలిక్, వాళ్ళు అయ్యారన్న సింబాలికే కానీ ఒక రూపం మాత్రమే. కానీ మొత్తం సిస్టంలో బ్యూరోక్రసీ మారాలి, పొలిటీషియన్స్ మారాలి, మొత్తం వ్యవస్థ తారుమారు కావాలంటున్నా. ఒక్క సీఎం పోస్ట్ మారితే సమాజంలో ఎట్లా మౌలిక మార్పులు వస్తాయి? ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, కల్చరల్ రెవల్యూషన్ అంతా 4 డైమెన్షన్స్లో మార్పు రావాలంటే ఒక సీఎం కుర్చీ మారితేనే కాదు కదా, హోల్ సిస్టమ్ చేంజ్ కావాలి. సిస్టమ్ చేంజ్ అయినప్పుడు అప్పుడు రాడికల్ చేంజెస్ వస్తాయి మీరు అన్నట్టుగా. అందుకని మేము కోరేదైతే మా ఉద్యమం, మేము ఏర్పడింది అణగారిన వర్గాలకి రాజ్యాన్ని అందించడమే లక్ష్యంగా పనిచేస్తాం. థ్యాంక్ యూ. ఇది నిజ నిర్ధారణ కమిటీ వేశారు ఒక 12 మందితో. వాళ్ళంతా కూడా గ్రౌండ్లోకి వెళ్ళబోతూ ఉన్నారు. అక్కడ జరిగినటువంటి పరిస్థితులు, వాటికి సంబంధించినటువంటి నిజాలు ఏంటి అనేటువంటిది అక్కడ జిల్లా కలెక్టర్ని కలుస్తారు, ఒక వినతి పత్రం చెప్తారు. ఒరిజినల్ అసలు ఏం జరిగింది అనేటువంటి దానిపైన ఒక నిజ నిర్ధారణ కమిటీ వెళ్తూ ఉంది. జాగృతి తర్వాత డిఎస్పి ధర్మ సమాజ్ పార్టీ విషాదరణ్ మహారాజ్, కవిత ఆధ్వర్యంలో జస్టిస్, తర్వాత కొంతమంది ఆర్మీ, ఇంకా కొంతమంది ఇంటలెక్చువల్స్, జర్నలిస్టులు, ఇంకా ఉన్నత చదువు దక్కున్న సమాజంలో మేధావులు, వీళ్ళందరితో కలిసి కమిటీ వేశారు. కమిటీ పెడతా ఉంది ఖమ్మం రేపు గ్రౌండ్లో నిజ నిర్ధారణ కమిటీతో. దానికంటే ముందు ఇంకా కొన్ని కామెంట్స్ చేశారు. ప్రొఫెసర్ కోదండరామ్కి సంబంధించి విషాదరణ్ ఒక సెన్సేషన్ కామెంట్ చేశారు. ప్రొఫెసర్ కోదండరామ్ బతికినట్టు ఇప్పుడు బ్రతికినగా మారిపోయిన ఆయన లాంటి పరిస్థితి కోదండరామ్ అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో ఫ్యూచర్లో కవితతో కలిసి పోటీ చేస్తామా, కవితతో కలిసి ముందుకు వెళ్తామా, ఆ భావసారూప్యత, ఆ సిచ్యువేషన్ని బట్టి, వాళ్ళు తీసుకునేటువంటి అంశాలను బట్టి ట్రావెలింగ్ ఉంటుంది. ప్రస్తుతం మాత్రం
ఒక అంశంలో ఆ అంశాన్ని ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి కవితతో కలిసి ముందుకు వెళ్తా ఉన్నాం. ఫ్యూచర్లో కూడా మంచి ఇష్యూ ఉంటే ముందుకు పోతాం అనేటువంటి స్టేట్మెంట్ అయితే విషాధరన్ మహారాజ్ చేశారు ధర్మ సమాజ్ పార్టీ నుంచి. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడికర్, హైదరాబాద్ ప్రెస్ క్లబ్.